నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరి అరుణ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు నాటుకోడి పులుసు తయారు చేస్తానండి. తయారు చేయ విధానము చూపిస్తాను. ముందుగా నాటుకోడి తీసుకొని కాల్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 kg. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు ఎక్కువ వేసిన అవసరం లేదండి, కరివేపాకు 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా, సోంపు 1 స్పూను, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అండి, మిక్సీ వేసి పెట్టుకున్నాను. తయారు చేయ విధానము: స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఎక్కిందండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేసుకున్నాము ఆయిల్లో. నెక్స్ట్ ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 వేసానండి. కరివేపాకు, జీలకర్ర, షాజీరా, ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుందండి. ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు వేసిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఆయిల్లోను మసాలాను ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆయిల్లోను మసాలాను వేగనివ్వాలండి. దీంట్లో వచ్చే వాటర్తో కూడా మగ్గనివ్వాలి. వాటర్ అప్పుడే పోయకూడదు. అప్పుడు అలా పోస్తే నీసు వాసన వస్తుందండి, కర్రీ టేస్ట్ ఉండదు. ఓపెన్ చేసి చూద్దామండి. చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేసింది చూడండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ముక్క అంతా ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నా కదండి, ఒకటి మీడియం సైజు అది వేసాను. ఇప్పుడు తగినంత సాల్ట్, తగినంత కారం అండి. దీంట్లోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఈ కారం మంట బట్టి వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూను, టమాటాలు మగ్గే వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. చేద్దామండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, వాటర్ అంతా ఇంకిపోయింది, చికెన్లో వాటర్ అంతా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం.
మనకి పులుసు ఎంత కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. చిక్కగా ఉంటే బాగుంటుందండి. అప్పుడు పులుసుగా నీళ్ళగా ఉన్నా కానీ బాగోదు. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్, కారం అన్నీ చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి, జీడిపప్పు మిక్సీ వేసిన పేస్ట్ వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచుకున్నామండి. నాటుకోళ్ళలోకి నేను రాగి సంకటి చేస్తున్నానండి. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా రైస్ తీసుకున్నాను. ఈ డబ్బాతో రైస్ తలగొట్టి తీసుకున్నాను. ఈ డబ్బాతో 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బియ్యం కొలిసిన డబ్బాతోటే 5 గ్లాసులు వాటర్. ఆల్రెడీ ఒక హాఫ్ డబ్బా నీళ్ళు పోసానండి, నానుతూ ఉంటాయని. 3, 4 అండి. మళ్ళీ హాఫ్ డబ్బా పోస్తున్నాం, సరిపోతుంది. 5 డబ్బాలు అవుతుంది. ఒక డబ్బాకి 5 డబ్బాలు వాటర్ పోసుకోవాలి. రాగి పిండి కూడా వేసేటప్పుడు చూపిస్తాను. రాగి సంకటికి రైస్ పెట్టుకున్నాను కదండి, ఆ రైస్ కుక్ అయిందా లేదో చూసుకుంటున్నాను. కుక్ అయిందండి. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని రాగి పిండి వేసుకోవాలి. కొంతమంది రైస్ ఎక్కువ వేసుకొని రాగి పిండి తక్కువ వేసుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. అంత సాల్ట్. పక్కన రాగి సంకటి పెట్టా కానీ వేరే స్టవ్ మీద రైస్ అండి కుక్ అయింది. మెత్తగా కుక్ అవ్వాలి. మెత్తగా కుక్ అయిందో లేదో చూస్తున్నాను. అయిపోయింది. ఈ విధంగా నలిపితే నలిగిపోవాలన్నమాట. అప్పుడు సాల్ట్ కూడా వేసి చూపించాను కదా. ఇప్పుడు పిండి వేసుకుందాం. ఈ డబ్బా రైస్ వేసా కదండి, ఈ డబ్బాతో డబ్బా పిండి. కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. ఈ వేసిన పిండి అంతా కుక్ అవ్వాలండి. రాగి సంకటికి మూత తీసి చూద్దామండి. ఈ విధంగా మొత్తం పరుచుకోవాలి. కింద ఉడికే విధానానికి పైన పెట్టిన మూత ఆవిరికి మొత్తం పిండి కుక్ అవుతుంది. రాగి సంకటి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. నాకైతే ఈ విధంగానే ఇష్టం, అందుకని ఇలానే చేశాను. కొంచెం పిండి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పిండి ఎక్కువ వేసుకోవచ్చు. అయిపోయిందండి, ముద్ద వచ్చేసింది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. మంచి గుమ్మగుమ్మలాడే నాటుకోడి పులుసు, రాగి సంకటి, ఈ 2 కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సండే స్పెషల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.